దేవాలయాల అభివృద్ధికి, అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సమకంగా ఉందని, కానీ అధికారులు తమ పెత్తనం పోతుందని సరైన నివేదికలు పంపడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి 70 కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అలాగే 10 ఏళ్లలో సేకరించిన 210 కోట్ల రూపాయల వడ్డీ 14 కోట్లు వస్తుందన్న, అందులో 7 కోట్లు కూడా అర్చకుల సంక్షేమానికి ఖర్చు చేయడం లేదన్నారు. అర్చకుల పిల్లల వివాహాలకు, గృహ నిర్మాణాలకు అర్చక వెల్ఫేర్ బోర్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉండగా అలా చేయడం లేదన్నారు. అర్చకులకు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రతి అర్చకుడికి కేటాయించాలని అన్నారు. అర్చకుల సమస్యలపై ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్ష చేసిన అధికారులు అర్చకులపై సవతి ప్రేమ చూపుతున్నారని అన్నారు. 577 జీవో కింద 5,666 మంది అర్చకులకు గ్రాంట్ ద్వారా వేతనాలు అమలు చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా గ్రామీణ ధూపదీప నైవేద్య అర్చకులకు 12,000 రూపాయల వేతనం అమలు చేయడం లేదన్నారు. గ్రామీణ అర్చకులకు స్కీమ్ అనే పదాన్ని వెంటనే తొలగించాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు 16,000 కోట్లు రావాల్సి ఉందని, అది ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తే అర్చకుల సమస్యలు పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఆస్థాన సిద్ధాంతి అవసరాల ప్రసాద్ శర్మ, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు వలివేటి వీరభద్ర శర్మ, సాగర్ శర్మ, సతీష్ తదితరులున్నారు. ఇంత ఎండలో కూడా మీరందరూ రావడం చాలా సంతోషం. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అర్చకుల సమస్య పట్ల కొంత అవగాహన కలిగి ఉన్నది. కొంత మెరుగైన ఫలితాలు అర్చక లోకానికి, దేవాలయాలకు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కొంత ఆధ్యాత్మికవేత్త కాబట్టి దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం గురించి కొంత అధికారులతో నిరంతరం చర్చించడం జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో 2007 లోపల 33/2007 యాక్ట్ ప్రకారంగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఈ ధార్మిక పరిషత్తు గత 10 సంవత్సరాలుగా ఏర్పాటు కాలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏర్పాటు కాలేదు. ఈ ధార్మిక పరిషత్తులో అర్చక సంఘాలే కాకుండా ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉండే విధంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత మేమందరం కూడా కేసీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించిన, కొంత అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో గత సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము తెలపడం జరిగింది. వారు కూడా కొంత సానుకూలంగా ఉన్న అధికారులు మా యొక్క పెత్తనం పోతున్నదని చెప్పేసి ఉద్దేశం చేత ధార్మిక పరిషత్ ఏర్పాటు వల్ల ఆలయాలన్నీ కూడా ధార్మిక పరిషత్ చేతులకు పోతాయి, దానివల్ల మాకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి అధికారులు ఇప్పటికి కూడా సరి అయినట్టు నివేదిక పంపలేదు.
ఎందుకంటే ధార్మిక పరిషత్ ఏర్పాటు వల్ల దేవాలయ అభివృద్ధి కానీ అర్చకుల యొక్క స్థితిగతులు కానీ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల కొంత అర్చక వెల్ఫేర్ బోర్డు మాత్రం ఏర్పడింది. ఈ అర్చక వెల్ఫేర్ బోర్డులో విభజన తర్వాత మనకు 70 కోట్ల రూపాయల నిధులు మిగిలి ఉండగా దాదాపు 210 కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ 70 కోట్ల రూపాయలు మనం దేవాలయాల్లో ఇంకా ఈ 10 సంవత్సరాల్లో సేకరించిన